భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 27/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష షష్ఠి గురువారం షష్ఠి రాత్రి 8:38 శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల వరకు వర్జన్ రాత్రి 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 33 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 52 నిమిషాల నుండి 10 గంటల 44 నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు సూర్యోదయం 5:31 సూర్యాస్తమయం 6:34 అమృత గంటల ఉదయం 7 గంటల 25 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం లేదు. ప్రీతియోగం ఉదయం 6:13 ఆయుష్మాన్ తెల్లవారుజామున 3:15 గరంజీ ఉదయం 9:53 వని రాత్రి 8:36 షష్ఠి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే పద్మనాభః ఓం పద్మనాభాయ నమః అనేటువంటి నామం 48వ నామం విష్ణు సహస్రనామంలో ఉంది. ఈ పద్మము నాభియందు కలవాడు కనుక పద్మము యొక్క విశిష్టతను గురించి లోగడ ఎన్నో నామాల్లో చెప్పారు. కానీ శ్రీహరి యొక్క నాభి పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు కనుక విశ్వ సృష్టిని గావించాడు కనుక పురాణ శాస్త్రాల కథనం ప్రకారంగా సర్వక్రియాత్మక శక్తులు నాభియే కనుక కేంద్రమని యోగశాస్త్రం వచించింది. ఈ కారణము చేతనే శ్రీహరి పద్మనాభుడుగా వాసికెక్కాడు. విశేషమైన నా పద్మాన్ని నాభి కమలం నుండి పద్మంలో ఉద్భవించాడు. ఆ కమలంలో తన నాభియందు ఉద్భవించిన బ్రహ్మగారి ద్వారా సృష్టిని పునః ఆయన చేయించాడని చెప్పి అటువంటి శక్తిమంతుడు పరమాత్మ నాభిస్థానం చాలా గొప్పది, శక్తివంత కేంద్రస్థానం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు కమలంలోంచి బ్రహ్మను ఉద్భవించినటువంటి వాడు కాబట్టి ఆ కమలం నాభియందు కలిగినటువంటి వాడు కాబట్టి ఆ నాభి కమలంలో బ్రహ్మ ఉత్పత్తి చేసినటువంటి వాడు ఆ బ్రహ్మచేత సృష్ట్యాది కార్యక్రమాలను చేపట్టేటువంటి వాడు కాబట్టి ఆయన పద్మనాభుడు అయ్యాడు అని ఆ మంత్రానికి ఆ నామానికి చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది అని తెలియజేస్తాను. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.